బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియా బిగ్ బాస్ తో పాపులర్ అయిన సినీ నటి అశురెడ్డిపై హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి 9.35 కోట్లు కాజేసిందని లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన వైవి ధర్మేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక షేక్ పేట్ కు చెందిన ధర్మేంద్ర 2018లో భారత్ కు వచ్చినప్పుడు అశురెడ్డి పరిచయం అయింది. తాను అమెరికాలో చదువుకొని సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చినట్లు ఆమె తెలిపారు. కొద్ది రోజుల్లోనే ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి చేసుకుంటానని నమ్మించారు. ఆ తర్వాత ఆర్థిక అవసరాల పేరుతో ధర్మేంద్ర నుంచి నగదు, బంగారం, ఆస్తులు కొనుగోలు చేయించుకుని తన పేరు మీదే రిజిస్టర్ చేయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్. మాలతి బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన మన ఆశురెడ్డి అంటే ఆమె ఆశురెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పని ఒక సాఫ్ట్వేర్ కి మాత్రం ఆయన నుండి మనం దాదాపు ఒక 9.35 కోట్ల కాజేసినట్టు కూడా ఆరోపణలు ఎదుర్కొంటుంది. అయితే ఈ వెంకట అశ్విని రెడ్డి అనే ఈ ఆశురెడ్డి మాత్రం ఆమె కుటుంబ సభ్యులపైన మాత్రం సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేయలేదు. అయితే హైదరాబాద్ లండన్ లో ఉండి సాఫ్ట్వేర్ గా ఉన్న ధర్మేంద్ర అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి సంబంధించిన ఆయనకు 2018లో వీరి మధ్య మీద ప్రేమ పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో తాను అమెరికాలో చదువు మాత్రం పూర్తి చేసుకొని సినిమా అవకాశాల కోసం ఇక్కడ ఉంటున్నట్టు కూడా ఆమె అతడికి చెప్పడం జరిగింది. అయితే పెళ్లి చేసుకున్న నమ్మకంతో కూడా ధర్మేంద్ర ఆమెను అడిగినప్పుడు కూడా ఒక భారీగా నగదు కానీ ఇటు బంగారం కానీ ఇటు ఇవ్వడం అందజేసినట్టు కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అయితే ఆమె అశురెడ్డి కాదు, ఆమె సోదరి కూడా తన దగ్గర నుండి ఒక 50 లక్షలు కూడా తీసుకున్నట్టు కూడా ఆయన ఈ ఆరోపణలో కూడా చెప్పడం జరిగింది. అయితే బాధితుడి తండ్రి ఎవరైతే ఉందో సత్యనారాయణ రెడ్డి ఫిర్యాదు మేరకు మాత్రం అశురెడ్డి ఆమె ఆర్థిక అవసరాల పేరుతో ధర్మేంద్ర నుండి దాదాపు 5 కిలోల బంగారం కూడా, ఖరీదైన కారు మరియు ప్లాట్లు కూడా కొనుగోలు చేయించుకొని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యుల మీద కూడా ఆయన పోలీసు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే పెళ్లి చేసుకుందామని వీళ్ళు తొందర పెట్టడం వల్ల కూడా వాళ్ళు కూడా ఇది అశురెడ్డి కుటుంబ సభ్యులు కూడా హడావిడి చేసినట్టుగా చేశారు. తర్వాత పెళ్లి సమయానికి మాత్రం వాళ్ళ తర్వాత ఏదో ఒక రకాలుగా ఏదో ఒక ముఖం చాటేయటం జరుగుతుందని కూడా ఆయన చెప్పి ఈ మొత్తం వ్యవహారం మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలుసు కాబట్టి వాళ్ళ మీద కూడా కుటుంబ సభ్యుల మీద కూడా కేసు నమోదు చేయించట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసు నమోదు పోలీసులు దర్యాప్తు చేయడం కూడా జరుగుతుంది. రైట్ కృష్ణ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.